నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ శ్రీ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. నమస్తే నాగనాథ్ గారు. నమస్తే శ్వేత గారు. నాగనాథ్ గారు ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు ఒకటేలా ఉంటాను మేడం. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సార్, మీలానే ఎప్పుడు ఒకేలాగా. ఎనీవేస్, నాగనాథ్ గారు గురుగ్రహ వక్రి అని చెప్పేసి అంటున్నారు. సో గురుగ్రహ వక్రి వచ్చిన తర్వాత అసలు గురుగ్రహ వక్రి సంకేతాలు ఏంటి, దానివల్ల ప్రజలకి మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరిగే సూచనలు ఉన్నాయా? జనరల్ గా మాకు ఎటువంటి ఖర్చు లేకుండా యాజ్ ఏ ఆస్ట్రో సైకాలజిస్ట్ గా మీరు మాకు మీ ఎనాలిసిస్ చెప్పి ఎప్పటికప్పుడు సేఫ్ జోన్ లో మమ్మల్ని ఉంచుతారు కదా, అదే విధంగా అసలు ఈ గురుగ్రహ వక్రి గురించి మాకు చెప్పండి. ఖచ్చితంగా శ్వేత గారు. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. గురుగ్రహం వక్రి ప్రస్తుతం గురువు గోచారంలో మిథున రాశిలో ఉంటే ఈ యొక్క వక్రి యొక్క స్థాయి, ఇప్పుడు అందరూ గురుగ్రహం వక్రి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ గురుగ్రహం వక్రితో పాటు అతిచారం అని కూడా ఉంటుంది మేడం. వక్రి అంటే ఏంటంటే తిరోగమనం. ఓకే. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము బృహస్పతి వృషభ రాశిలోకి వెళ్ళడాన్ని మనం ఏమంటాం? వక్రి, తిరోగమనం అంటాం. అతిచారము అంటే ఏంటంటే అదే గురువు గ్రహము మిథున రాశిలో నుంచి మళ్ళా కర్కాటక రాశిలోకి కూడా ప్రవేశిస్తాడు. అయితే దీనికి ఒక డ్యూరేషన్ కూడా ఉంటుంది. ఎప్పుడు అంటే గురుగ్రహం వక్రి డ్యూరేషన్ నుంచి మనం అతిచారం కూడా ఒకసారి చూసుకుంటే అక్టోబర్ 10వ తారీఖుకి గురుగ్రహం వక్రి, అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 28వ తారీఖు 2025, అంటే అక్టోబర్ 10వ తారీఖు 2025 నుంచి డిసెంబర్ 28వ తారీఖు 2025 వరకు, అంటే సుమారు ఒక 79 రోజులు అనుకోండి. ఇది గురుగ్రహం వక్రి. దీంట్లోనే మళ్ళీ అతిచారం కూడా ఉంది. ఈ డ్యూరేషన్ లోనే అతిచారం కూడా ఉంది. అంటే గురువు చాలా వేగవంతంగా ప్రయాణించడాన్ని మనము అతిచారం అంటే, వక్రగమనం అంటే తిరోగమనంలోకి వెళ్ళడం అన్నదాన్ని మనము వక్రి అంటాం. ఈ యొక్క అతిచారం కూడా మనం చూసుకుంటే అక్టోబర్ 18వ తారీఖు నుంచి 2025 నుంచి డిసెంబర్ 5, అంటే మళ్ళీ ఇదే గురుగ్రహము కర్కాటక రాశిలో నుంచి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశించేటువంటి కాలము డిసెంబర్ 5. సో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అతిచార స్థితిలో గురుగ్రహం ఉంటుంది. అయితే మీరు ప్రజలకి హాని జరుగుతుందా మంచి జరుగుతుందా అని చెప్పారు. చెడు సూచనలు ఏమన్నా ఉన్నాయా? అయితే ఒక గణాంకాలు ఏం చెప్తున్నాయంటే సుమారు అంటే నెక్స్ట్ కమింగ్ అప్ 8 years వరకు, అంటే రాబోయేటంటూ 8 సంవత్సరాల వరకు కూడా ఈ గురువు యొక్క వక్రగమనం ఒకటే కాకుండా అతిచార స్థితిలో ఉంటాడు. సో ఈ అతిచార స్థితి అన్నప్పుడు కొన్ని గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 2018 నుంచి 2022 వరకు అతిచారంలో ఉన్నాడు. 2021-22 టైంలో ఏం జరిగింది? 2021-22 వచ్చింది కదా కరోనా కోవిడ్ పాండమిక్. అసలు ముందుగానే భయభ్రాంతులను చేయడం అనేది నా ఉద్దేశం కాదు. 2018 నుంచి 2022 వరకు సుమారు అతిచారంలో గురువు స్థితి ఉంది అనేది కూడా హిస్టరీ. అంటే మళ్ళీ ఏమైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? దానికి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి విశ్లేషణ ఏంటో చెప్తాను. గురుగ్రహం గురించి మీరు ఏ పుస్తకాలన్నా చదవండి. బృహస్పతి అంటేనే ఎవరు? దేవతలకే గురువు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రీస్ట్, అంటే దేవతలకే ఒక పూజారి, ప్రీస్ట్ లాంటి వాడు, గురువు లాంటి వాడు. అంటే ఇమాజిన్ చేసుకోండి, దేవతలకే గురువు. సో అంటే ఎంత జ్ఞాన సంపద కలిగినటువంటి గ్రహం అది. సో ఈ గురుగ్రహము ముఖ్యంగా ఈ అతిచార స్థితిలో ఉన్నప్పుడు ఏ పుస్తకంలో అయినా జనరల్గా గురువు వక్రిలో ఉన్నా, లేకపోతే గోచారం పక్కన పెడితే వ్యవహారంలో కూడా, వ్యక్తిగత జాతకంలో కూడా చూసుకుంటే గురువు యొక్క నీచ స్థితి నుంచి కూడా చాలా నెగిటివ్ పాయింట్స్ రాసేటువంటి పుస్తకాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే గురువు అంత పాజిటివ్ ప్లానెట్, మోస్ట్ ఎనర్జెటిక్ ప్లానెట్. ఒక మనిషి జీవితంలో ఉన్నటువంటి ధాతృత్వం, జనరాసిటీ, రెండోది అంటే ఆప్టిమిజం, ఆశావాదం, మనిషిలో కొత్త మార్పు, జీవితంలో ఒక గొప్ప చైతన్యం, ఇవన్నీ కూడా గురువు యొక్క పేటెంట్ రైట్స్ లాగా అనమాట. అంటే గురువు యొక్క సంపదలు ఇవన్నీ కూడా. అలాంటి గురువు గురించి మొట్టమొదటిసారిగా చాలా మంది ప్రముఖ జ్యోతిష్యులు కూడా విశ్లేషించినటువంటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో కూడా ఏముందంటే, ఈ అతిచార స్థితి అయితే లాంగ్ డ్యూరేషన్ ఎప్పుడైతే గురుగ్రహం ఉంటున్నాడో, ఇది గడిచినటువంటి 800 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల లోపల ఇంత సుదీర్ఘమైన కాలంలో సుమారు 7-8 సంవత్సరాలు ఈ అతిచార స్థితి ఏదైతే చెప్తున్నారో, ఇది గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రతికూల అనుకూల ఫలితాలను కూడా ఇస్తాడు గురువు. ఎప్పుడు గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడండి. గురువు గురించి ఎప్పుడు ఏ జ్యోతిషుడు కూడా నెగిటివ్ చెప్పడు. కానీ ఈసారి వ్యతిరేక ఫలితాలు, వ్యతిరేకమైనటువంటి విశ్లేషణ కూడా ఈ అతిచార స్థితిలో జరుగుతున్నాయి.
ఎందుకంటే చూడండి, గురుగ్రహంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మీ జీవితం ఎప్పటికీ శిథిలావస్థ స్టేజ్కి వచ్చేసి మీ జీవితంలో ఆశలంది నిర్వీర్యం అయిపోయి మీరు ఇంకా ఏమి చేయలేరు అనేటువంటి హోప్స్ ఎప్పుడైతే వదిలేస్తాం. ఒక పేషెంట్ గురించి డాక్టర్ కూడా చెప్తాడు, అమ్మా మేము చేయాల్సింది మేము చేశాము, ఇంకా అంత పైవాడిని నమ్ముకోండి అనేటువంటి ఒక స్థితి ఉంటుంది చూడండి. ఆ స్థితిలో నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పు దిశగా తీసుకెళ్లేటువంటి ఒక ఆశా దృక్పథాన్ని కలిగించాలి ఒకవేళ అంటే అది కేవలం గురుగ్రహం వల్లనే జ్యోతిష్ శాస్త్రం రాసి ఉంటుంది. అలాంటప్పుడు ఈ గురువు మళ్ళీ వ్యతిరేక ఫలితాలు ఏమి ఇస్తాడు? ప్రకృతి పరంగా ఇస్తాడా, ధార్మికంగానా? ఎందుకంటే గురుగ్రహము ధార్మికానికి జ్ఞానానికి కూడా అధిపతి. సో మరి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము అంటే ఏ భాగాల్లో ప్రభావితం అవుతాడు అనుకుంటే బ్యాంకింగ్ వ్యవస్థ. అంటే నెక్స్ట్ కమింగ్ అప్ గుర్తుపెట్టుకోండి శ్వేత గారు, రాబోయే 8 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ సిస్టమ్, మెడికల్, ఫార్మసిటికల్, ఈవెన్ సోషలాజికల్, ఈవెన్ స్పిరిచువల్, ఈ అకాడమిక్స్ అంటే మనకి ఏమంటాం దాన్ని, విద్యా వ్యవస్థకు సంబంధించినవి, పాఠ్యాంశాలకు సంబంధించినవి, ఇవన్నిటిలో కూడా చాలా విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అబ్బో, చాలా చూడండి బ్యాంకింగ్ వ్యవస్థ, మెడికల్, ఫార్మసిటికల్, ఎడ్యుకేషనల్, అకాడమికల్, కరికులం దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతి పద్ధతులు ఏవైతే చెప్తారో మన వాళ్ళు, వాటి అన్నిటికి కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే గడ్డు కాలం అని చెప్తారు. అంటే విదేశాలు అంటే మనకి వెస్టర్న్ పాశ్చాత్య దేశాల నుంచి ఉన్నటువంటి ప్రభావం, ఈవెన్ మతపరమైనటువంటి ప్రభావం ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని సుదీర్ఘ కాలమైనప్పటికీ కూడా ఎదుర్కొని బలంగా నిలబడేటువంటి స్థితిలో మన భారతదేశం ఉంటుందని కూడా గణాంకాలు ఉన్నాయి. అంటే చూడండి, ఇది కేవలం కొంతమంది రాసులకు మాత్రమే లేదా కొన్ని పర్టికులర్ ఏరియాకి మాత్రమే అది అడ్వర్స్ ఇంపాక్ట్ అనుకుంటే, అసలు మనిషి జీవన విధానంలో 365 రోజులు దేని మీద అయితే ఆధారపడి బతుకుతాడు, విద్య, ఆరోగ్యము, లేకపోతే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే దానికి సానుకూలంగా మీరు ఏదైనా మెడిసిన్ తయారు చేయడము, లేకపోతే ఏమైనా ఫార్మసిటికల్ డిపార్ట్మెంట్ లో కూడా మనకు రకరకాల ప్రయోగాలు జరుగుతాయి. మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకు రకరకాల వాటికి కూడా వాళ్ళు మందులు కనుక్కోవడం మనం గతంలో కూడా చూసాం. మనం చాలా పాండమిక్ టైంలో కూడా మనకి విపరీతంగా కూడా మనకి అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా మనం ఎంత పానిక్ అయిపోయాం అప్పుడు. సో కాబట్టి అటువంటి సిచ్యువేషన్ వస్తుంది అన్నది కాదు జ్యోతిషులు చెప్పేది. బట్ డెఫినెట్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అంటే కాస్త ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక నది జలం ఎలా ఉంటుందంటే, నది మీద ఉన్నటువంటి నీరు ఎలా ఉంటుంది అలాంటిది ఒక్కసారి కదిలేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎంత కుదిపేసినటువంటి కాలం వచ్చినా పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మళ్ళా సర్దుమడడానికి కూడా టైం పడుతుంది. కానీ బట్ తీవ్రమైనటువంటి నష్టం జరగదు భూమి మీద మనుషులకు కానీ జీవరాశులకు కానీ. మొత్తానికి కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం చాలా మార్పులు. ఎందుకంటే గురుగ్రహం గురించి ఎప్పుడు కూడా నెగటివ్ అంటే విరుద్ధమైనటువంటి ఫలితాలు కానీ విశ్లేషణ కానీ చాలా మంది జ్యోతిషులు చేయరు. ఎందుకంటే మీకు ఖగోళంలో అతి పెద్ద గ్రహం ఏదన్నా ఉంది, ఖగోళం మనం చెప్పుకుంటే అది గురుగ్రహమే. అంటే అంటే గురుగ్రహం యొక్క ప్రాధాన్యత మనకి ఖగోళ శాస్త్రంలో మాత్రమే కాకుండా జ్యోతిష శాస్త్రంలో కూడా ద లాంగెస్ట్ అండ్ వెరీ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్లానెట్ కింద మీకు జ్యోతిష శాస్త్రంలో చెప్తారు. సో ఈ యొక్క విషయాన్ని మనం సూక్ష్మంగా ఎలా గ్రహించాలి? ఎందుకంటే గురువు వల్ల మీ జీవితంలో వచ్చేది ఏంటి అసలు? జ్ఞానం. మనం ఇందాక జ్ఞానము అంటే ఏంటి అంటే మన జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయండి. ఆ సమస్యల్ని మనమే పరిష్కరించుకుంటాం. we have the ability to handle situations, we have the ability to handle and overcome the hurdles of life, day-to-day life and mundane life. That is one aspect where the wisdom works. అంటే జ్ఞానం అక్కడ పనిచేస్తుంది గురుగ్రహం వల్ల. రెండవది మనకి ఏంటంటే విస్తరింపజేయడం. ఇప్పుడు మీరు ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నారు, ఒక వ్యాపార సంస్థ ఉంది, లేకపోతే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఒక ప్లాట్ కొనుక్కున్నారు, దాన్ని విస్తరింపజేయాలంటే ఏంటి? ఓపెన్ ప్లాట్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, ఇంకొక అపార్ట్మెంట్ కొనుక్కోవడం, లేదా మీరు ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు, ఒక లీడర్ గా ఉన్నారు, మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని అంటే మీకంటూ ఒక టీమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎక్స్పాన్షన్ అంటే దేన్నైనా విస్తరింపజేయడం. మూడవది ఏంటంటే చాలా బలమైనటువంటిది ఏంటంటే ఎదుగుదల. మేడం, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఎదుగుదల లేకపోతే వాళ్ళకి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సో ఎదుగుదలకి కూడా గురువే అధిపతి, ఆశావాదానికి కూడా గురువే అధిపతి. బట్ ఇవన్నిటిని కూడా మనిషి
వాళ్ళ జన్మ రాశిని బట్టి, జన్మ నక్షత్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి వ్యక్తిగతంగా చూసుకుంటే గోచార ఫలం ఏం చెప్తుంది? గోచార ఫలంలో గురువు యొక్క వక్రీ అతిచారంలో, మీరు వక్రీ అంటే సింపుల్ గా ఒక్క విషయాన్ని గమనించాలి మేడం. మీరు భూమి మీద ఉన్నారు. మీరు భూమి మీద ఉన్నప్పుడు మీకు ఏమైపోతుంది? మీకు పైన మరి మీరు ఆకాశంలో చూసినప్పుడు గ్రహం యొక్క మూమెంట్ ఎట్లా కనిపిస్తుంది మీకంటే, మీరు ఒక స్పీడ్ గా ఒక కారులో వెళ్తున్నారు. మీరు వెళ్ళే కారు 40 స్పీడ్ అనుకోండి, లేదా 50 స్పీడ్ అనుకోండి. సో మీ పక్క నుంచి 100 స్పీడ్ లో కార్ వెళ్ళిపోతుంది. ఇంకోటి కార్ కావచ్చు, బస్ గానీ వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళిపోతున్నటువంటి కారు మీరు ఎలా కనపడతారు? ఎలా కనబడుతున్నాను? మీరు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, లేదా మీ స్పీడ్ తగ్గిపోతున్నట్టు, లేదా మీరు ఆగిపోతున్నట్టు కనిపిస్తారా? మాక్సిమం వెనక్కి వెళ్తుంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నట్లు ఉంటుంది. వాళ్ళు మనం అధిగమించి వెళ్ళిపోతున్నారు అనుకుంటాం. మనం ట్రైన్ లో కూర్చున్నప్పుడు కూడా చూడండి, మన ట్రైన్ ఆగిపోయి ఉంటది, పక్క ట్రైన్ కదులుతున్నప్పుడు ఒక్కసారి మనం కూడా కదులుతున్నట్టు ఒక భ్రాంతిలో ఉంటాం ఒక్కసారి. అది ఎందుకు అంటే భూమి యొక్క సంచారం, అంటే భూమి ఎప్పుడైతే మనకి రొటేషన్ స్పీడ్ పెరుగుతుంది, అర్థమైందండి. భూమి యొక్క రొటేషన్ స్పీడ్ పెరగడం వల్ల ఇక్కడ మనం చూసుకోవాల్సింది కూడా, మనం వెళ్తున్న వెహికల్ పక్క నుంచి ఇంకో స్పీడ్ గా వెళ్తున్న వెహికల్ కి మనం ఎలా కనిపిస్తుంది? సేమ్ వక్రగమనం చూసుకుంటే కనుక అటువంటి వీక్షణ. కానీ నిజంగా ఆ గ్రహం అక్కడి నుంచి ఏమి వెనక్కి వెళ్ళిపోవడం, ముందుకు వెళ్ళిపోవడం లాంటిది ఉండదు. కాకపోతే ఏంటంటే భూమి యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో, రొటేషన్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది హై ఉంటుంది. సో ఈ టైంలో మనుషులు అలాంటి ఒక భ్రాంతి, ఒక రకమైన ఇల్యూజన్, అది ఆ భ్రాంతిలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము? అయ్యో మన జీవితంలో ఏదో జరగరాంది ఏదో జరిగిపోతుంది, మనం ఊహించింది ఏమో జరిగిపోతుందేమో అన్నటువంటి ఆలోచన విధానం ఉంటుంది. కానీ గురుగ్రహం యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. గురువు వక్రిలో ఉన్నా, లేకపోతే అతిచార స్థితిలో ఉన్నా కానీ ముఖ్యంగా ప్రధానంగా దాతృత్వము అంటే ఏంటి మేడం? మీరు ఒక 100 రూపాయలు ఎవరికో దానం చేస్తారు, మీరు ఎవరికైనా ఒక అనాథాశ్రమంకి ఇస్తారు, యానిమల్ హస్బెండరీకి ఇస్తారు, ఇంకా దేనికోసమైనా మీరు చారిటీ చేస్తారు. అది ఎక్కడి నుంచి వస్తుంది మేడం? మీకంటూ ఒక జనరాసిటీ, యు ఆర్ జనరస్ టు హెల్ప్ పీపుల్, అవునా కదా? మీరు సంపాదించిన దాంట్లోనే ఇస్తారు. అది గురువు యొక్క సంపద. అది మనిషి సంస్కారంలో గొప్ప విలువ ఏంటి అంటే గురువే. గురుగ్రహం అనేది ఇంత పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. మీ జీవితంలో వాల్యూస్ అన్ని కూడా బృహస్పతి నుంచే వస్తాయి. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే, ఇదే గురుగ్రహం మీ జాతకంలో ఒక వ్యక్తిగత జాతకంలో చూసుకుంటే ఒకళ్ళు అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, మిత్రస్థానంలో ఉన్నాడు, పరమిత్ర స్థానంలో ఉన్నాడు, పరమమిత్ర గ్రహాలతో ఉన్నాడు, కుజుడితో కానీ, రవితో కానీ, చంద్రుడితో కానీ కలిసి ఉన్నాడు అనుకున్నప్పుడు కూడా ఆ ఫలితాలు కూడా దివ్యంగా ఉంటాయి. అంటే మనం ఎక్కడైతే మనము మన జీవితం ఆగిపోయింది, లేదా మనం ప్రోగ్రెస్ అవ్వట్లేదు అనుకుంటే అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. కాకపోతే దానికి దశ, మహర్దశ, అంతర్దశలు కూడా చూడాలి. సో అట్ ద సేమ్ టైం మార్పు మనం మాట్లాడుకున్నాము, ధాతృత్వం మాట్లాడుకున్నాము, జ్ఞానం మాట్లాడుకున్నాము. అట్ ద సేమ్ టైం ఆశావాదం. మీరు ఒక నిర్ణయానికి వస్తారు మేడం, మీరు ఒక సినిమా యాక్టర్స్ కావాలనుకుంటారు, ప్రపంచం అంతా చెప్తారు, మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు, నీ మొహం చూసుకో, అది చూసుకో, ఇది చూసుకొని చెప్తారు. కానీ అవేవి మిమ్మల్ని శాసించలేవు మేడం, మిమ్మల్ని టచ్ కూడా చేయలేవు. అంటే ఏంటి? అంత ఆప్టిమిజం ఉండాలి మనిషికి, అంత ఆప్టిమిజం ఉండాలి. అంత ఆప్టిమిస్టిక్ ప్లానెట్ ఏదన్నా ఉంది అంటే అది గురుగ్రహమే. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు డేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే అక్టోబర్ 10వ తారీఖు 2025 నుంచి డిసెంబర్ 28, 2025 వరకు. అంటే ఇది వక్రీ ప్లస్ అతిచారం యొక్క డ్యూరేషన్. ఓన్లీ పర్టికులర్ గా మీరు అతిచార దృష్టిలో అతిచారం స్థితి చూడాలనుకుంటే అక్టోబర్ 18 నుంచి 2025 అక్టోబర్ 18 నుంచి సుమారు డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో గురు సంచారం ఉంటుంది. ఈ 5వ తారీఖు మళ్ళా ఇదే కర్కాటక రాశి నుంచి గురువు మళ్ళీ తిరోగమనం, అంటే మళ్ళీ యథాస్థితిలో ఉన్నటువంటి, ఇప్పుడు గోచారంలో యథాస్థితిలో ఉన్నటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి దీని మీద వ్యక్తిగత రాశుల యొక్క విశ్లేషణ ఏంటి అన్నది కూడా మనం ఒకసారి కులంకుశంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.